సొరకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ఒకటి తీసుకున్నాము. దీన్ని పైన తోలు తీసి ఈ విధంగా తోలు తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా ఒకటి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు: శనక్కాయ పప్పులు ఒక 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి కొద్దిగా చిన్నది సన్నగా కట్ చేసుకోవాలి. ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు శనక్కాయ పప్పులను కడాయిలో వేసి వేగించాలి. చూడండి, ఈ విధంగా వేగినవి. వీటిని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత దీనిపైన పొట్టు అంతా తీసేసి పడేయాలి. ఇవి పక్కకు తీసుకున్నాం. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేయాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ కాగినది. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి హాఫ్ కట్ చేసుకొని, వెల్లుల్లి ఒక 4 వేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. దీనిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించాలి. చూడండి, కలర్ చేంజ్ అయినది, రెడ్ కలర్లో వచ్చినది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాం. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు. దీన్ని కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేగనిద్దాం. చూడండి, టమాటా ముక్కలు మెత్తగా అయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. కారం ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇంత లావుగా కట్ చేసుకోండి, మరీ సన్నగా కట్ చేస్తే బాగుండదు కూర. చూడండి, సొరకాయ ముక్కలన్నీ వేసాను. రాయలసీమ సైడు దీన్ని సొరకాయ అంటారు. తెలంగాణ సైడు దీన్ని అనపకాయ అని పిలుస్తారు. చూడండి, దీన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలపాలి. నాకు 1.5 గ్లాసుమైన వాటర్ పట్టినవి ఇందులోకి. మీకు కావాలంటే తగ్గించేసుకోము. చూడండి, శనక్కాయ పప్పులను ఈ విధంగా బాగా మెత్తగా పిసుకుతే పొట్టు అంతా ఊడొస్తుంది. ఈ విధంగా చూడండి, ఆల్మోస్ట్ వచ్చింది. దీని పొట్టునంతా ఒక చాట్లో వేసుకొని శనక్కాయ పప్పులు బాగా చెరగాలి. చూడండి, శనక్కాయ పప్పుల మీద ఉన్న పొట్టు అంతా పోయింది. ఆల్మోస్ట్ కొద్దిగా అక్కడక్కడ ఉంది, అదేం పర్వాలేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేయాలి. ఇందులోనే శనక్కాయ పప్పులు ఉడకవేయాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. వేగించి పొడి వేసిన ధనియాల పొడి అండి. దీన్ని మెత్తగా పౌడర్ చేయాలి. చూడండి, మెత్తగా అయినది. ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము ఏ విధంగా ఉడికినది అనేది. చూడండి, బాగా ఉడుకుతున్నది. ఒకసారి బాగా కలుపుదాం. సేపు ఉడకాలి. చూడండి, సొరకాయ బాగా ఉడికినది. చూడండి, ఈ విధంగా ఉడికినది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి, శనక్కాయ పప్పులు, ధనియాల పొడి 3 కలిపి చేసిన పొడిని ఇందులో వేసినాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాము. చూడండి, బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చూద్దాము ఉందో లేదో. కారం అందుకు సరిపోయింది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొద్దిసేపు ఉడకనిద్దాము, ఒక 4 నిమిషాలు. చూడండి, ఒకసారి తీసి చూద్దాము అయిందా లేదా అనేది. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. మసాలా మొత్తము బాగా కూరకు పట్టినది.
సొరకాయ కూర రెడీ అయినది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము.